విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీరు శాంక్షన్ చేసే ప్రాజెక్ట్ సంపాదించడానికి మరీ ఇంత దగ్గరగా కూర్చుని పడి పడి మాట్లాడి ఇంప్రెస్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? పర్వాలేదే, రోజీ గారి మధ్య అవసరాల గురించి అనవసరాల గురించి కూడా థింక్ చేస్తున్నట్టున్నారు. వాటి గురించి ఆలోచించకపోతే కొందరు మాట వినకుండా రెచ్చిపోతారు కదా. పరాయి వాళ్ళ గురించి మీకున్న బెంగకు నా జోహార్లు. ఆ పడే బాధేదో మీ గురించి పడితే కొంతలో కొంతైనా ఫలితం దక్కుతుంది. రండి వెళ్దాం. మేడం 1 minute కమింగు. కైండ్లీ మీరు సిట్టింగు. హౌ ఆర్ యు మిస్ బీడి? ఫైన్, థ్యాంక్ యూ. నా పేరు చాలా బాగా రిమెంబరింగే. నువ్వు వచ్చిన దగ్గర నుంచి రోజులో ఒక్కసారైనా నీ ముచ్చట్లు చెప్తారు మేడం. ఎలా మర్చిపోగలం? మేడం నోసారి పిలిస్తే. మేడం కమింగ్ అని మీకు చెప్పారా? లేదు, ఇంట్లో ఉంటారు కదా అని నేనే వచ్చాను. మేడం దీపక్ బాబు సంజయ్ బేబీ అవుట్ గోయింగ్. ఫోన్ చేసి కమింగ్ అయితే బాగుండేది. సుమారు ఎంతసేపట్లో రావచ్చు ఏమైనా చెప్పారా? అలాంటి విషయాలు నాలాంటి వాళ్ళు డు నాట్ ఆస్కింగ్ కదా. కొంచెం సేపు వెయిటింగ్ చేయండి. టెంపుల్కే గోయింగ్ కాబట్టి తొందరగానే కమింగ్ అనుకుంటాను. టెంపుల్కి వెళ్ళారా? అయ్యో, నేను ఇప్పుడు అట్నుంచే వచ్చానే. పాప పేరుతో అర్చన మేకింగు. అలాగా? పాప అంటే మేడంకి చాలా ఇష్టం. తల్లి తండ్రి లేరు కదా, తానే అన్నీ అయి పెంచుతున్నారు. ఆఫీసులో ఉన్న పాప గురించే ఆలోచిస్తుంటారు. అందరి గురించి మేడం ఆలోచించడమే తప్ప ఆమె గురించి ఆలోచించడానికి ఎవ్వరూ లేరు. నిజమే బీడి. దీపక్ దీప్తి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంటికొచ్చారు మేడం. చిన్నపిల్లల్లో చిన్నపిల్లలుగా కలిసిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ చిన్నపిల్లకు తల్లి తండ్రి పెంచుతున్నారు. ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎందరుంటారో చెప్పు. మేడం లాంటి వారు మేడం ఒక్కరే. మేడం ఆల్వేజ్ ఓన్లీ అండ్ లోన్లీ. ఈ ఒంటరి జీవితం ఏమిటని అప్పుడప్పుడు మేడంతో నేను చెప్పి చూశాను బీడి. చూస్తూ చూస్తూ ఏ ఆడది ఒంటరిగా ఉండాలని కోరుకోదు. ప్రేమించిన వాడు మోసం చేయబట్టిలా అయ్యారు గాని లేకపోతే తనకు పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు ఉండవలసింది కదూ. ఆ విషయాలన్నీ మీకు తెలుసన్నమాట. ఎన్ని తెలిసి ఏం ప్రయోజనం? ఏ విషయంలోనూ మేడంకి హెల్ప్ చేయలేకపోయాను. బహుశా తన జీవితం మీద తనకు ఆసక్తి లేకపోవడంతో పిల్లల పెంపకంలోనూ కంపెనీ వ్యవహారాల్లోనూ చురుకయ్యారు మేడం. తను తన కోసం కాకుండా 10 మంది కోసం బతుకుతున్నారు కాబట్టి దేవుడు అవని చల్లగా చూస్తాడు. మేడంని ఇంత బాగా అర్థం చేసుకున్న నువ్వు ఈ ఇంట్లో ఉండటం నిజంగా అదృష్టం. మేడం రాగానే ఈ ఫైల్స్ అందచే. అలాగే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. ఒక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడవా బీడి? అసలే చీకటి డ్రాపింగు, తొందరగా ఇంటికి గోయింగు. థ్యాంక్ యూ. రండి సార్. ఫ్యాక్టరీ చూశారు కదా, మీ అబ్జర్వేషన్స్ చెప్తే వినాలనుంది. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్. ప్రోడక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రొడ్యూస్ చేసే వాళ్ళకు కూడా, వర్కర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కంపెనీ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే కంపెనీ వర్కర్స్ సుఖంగా క్షేమంగా ఉండాలని నమ్మే వ్యక్తిని నేను.
శ్రమ విలువ తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు తేడా అక్కడే కనిపిస్తుంది. నాకు నచ్చిన మరో అంశం ఏమిటంటే ఖర్చుకు వెనకాడకుండా పొల్యూషన్ కంట్రోల్ యూనిట్స్ అమర్చారు. ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. మీరు మీ ప్రోడక్ట్స్, మీ ప్రాఫిట్సే కాకుండా మిగతా ఎన్నో విషయాల్ని లెక్కలోకి తీసుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. నేను టైప్ పెట్టుకోవాలని చూస్తున్నది కూడా సరిగ్గా మీలాంటి వాళ్ళతోనే. థ్యాంక్ యూ సార్. తొందరపడి థ్యాంక్స్ చెప్పకండి. ఇది ఫైనల్ డెసిషన్ కాదు. మంచి మాట. మనస్ఫూర్తిగా తెలియచేసే అభినందన ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తాయి చలసాని గారు. థ్యాంక్స్ చెప్పడంలో తప్పే ఉంది. మీరన్న మాటలు ఎవరన్నా సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. దానికి బిజినెస్కి సంబంధం లేదు. బిజినెస్ని మనసుని వేరువేరుగా చూడగలగడం మీ మనసుకు తార్కాణం. వెల్, కమింగ్ టు ద పాయింట్. ఇక అసలు విషయానికి వస్తే, ఒకవేళ మేము మీతో టైప్ పెట్టుకున్నామంటే ప్రొడక్షన్ ఇంతకు 4 గింతలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అందుకు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న మిషన్స్ కానీ మ్యాన్ పవర్ కానీ సరిపోకపోవచ్చు. మా కంపెనీ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారో మాకు తెలియాలి. ఆ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి సార్. ఆల్రెడీ వీటికి సంబంధించి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఐసీ. ఇన్ఫర్మేషన్ అంతా రెడీమేడ్గా ఉందన్నమాట. ఇట్స్ గుడ్. ప్రైస్ కొటేషన్స్, ప్రోడక్ట్ డిజైన్స్ అన్నీ ఇందులో వివరంగా ఉన్నాయి సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ రాజు. ఇవన్నీ నేను లీజర్గా స్టడీ చేస్తాను. ఇవి నా కార్లో పెట్టించి ఏర్పాటు చేయండి. షూర్ సార్. ఎనీథింగ్ ఎల్స్? ప్రస్తుతానికి అనుకున్నవన్నీ అయిపోయినట్టే సార్. మీ గైడెన్స్ కానీ హాస్పిటాలిటీ కానీ అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ Thank యూ you, సార్. ఈవినింగ్ 4 o'clock కలుద్దాం. ఓకే ఆల్ సార్. రైట్. లంచ్ టైం అవుతున్నట్టుంది కదా. మనం కాసేపు మదన్ లక్ష్మి మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుందాం. లక్ష్మి, అప్పటికి ఇప్పటికీ నేను లక్ష్మినే. నిజమే. అప్పటికి ఇప్పటికీ మార్పు వచ్చిందల్లా నాలోనే. కానీ ఇప్పటికీ నాలో మిగిలిపోయిన ప్రశ్న ఒక్కటే. నువ్వు నన్ను క్షమించావా? ప్రస్తుతం నా క్షమాపణలతో మీకు పని ఉంది. నీ మనసులో ఇంకా నన్ను ద్వేషిస్తూనే ఉన్నావు కదూ. ప్రేమ గురించి మాట్లాడినంత మాత్రాన ద్వేషిస్తున్నట్టు అర్థమా? ప్రేమ ఉండి మరి మౌనంగా ఎందుకున్నట్టు? మౌనంగా ఉన్నానని ఎందుకు అనుకుంటున్నారు? సెలయేరు ప్రవహిస్తుంది అనడానికి గలగలలే సాక్ష్యాలవుతాయి. అదే ప్రేమ అయితే మాటలు అవసరమవుతాయి. మనసులో మెదిలే భావాలన్నిటినీ మాటల్లోకి తర్జుమా చేసే శక్తి నాకు లేదు. మాటల్లో వ్యక్తం చేస్తే కొన్ని భావాలు పలచబడిపోయి వాటి పవిత్రతను కోల్పోతాయేమోనని నా భయం. మనం మౌనంగా కలుసుకునేది ఎప్పుడు లక్ష్మి? సమాంతర రేఖలు ఎప్పటికీ కలవని మీకు తెలుసనుకుంటాను. నీకు అన్యాయం చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఇంకా నాలో ఉంది తెలుసా? న్యాయం చేసే అవకాశం లేదన్నది కూడా తెలుసు. లేవండి, భోంచేద్దాం. సరదాగా ఎట్టైనా బయటికి వెళ్ళి ఫోన్ చేద్దామా? కారు బయటికి పంపించాను, రావడానికి లేట్ అవుతుంది. నా కారులో వెళ్దాం. పదండి.
భార్గవి హాయ్ మామ్. ఏమైంది మమ్మీ? మిస్టర్ చలసాని ఆ పందంతో కలిసి కారులో తిరుగుతున్నాడు. పనిదానితో తిరిగితే మనకే, దొరసానితో తిరిగితే మనకే. ప్రాజెక్ట్ మనకిస్తే చాలు. ఎలా ఇస్తాడంట? అతను ఎక్కడుంటే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంటాడుతోంది. అంత చీప్గా మనం బిహేవ్ చేయలేంగా. చలసాని వెంటే ఉండి ఆయన ఇంప్రెస్ చేస్తూ ప్రాజెక్ట్ మనకే వచ్చేటట్టు చేయమని చెప్పాను. నువ్వేమో అదేమీ పట్టనట్టు మ్యూజిక్ వింటూ బుక్స్ చదువుతూ టైంపాస్ చేస్తున్నావు. ఇప్పుడు ఏమైందని మమ్మీ? ప్రాజెక్ట్ నది తన్నుకుపోతోందని ఎన్నిసార్లు చెప్పాలి? ఓకే ఓకే, ఏంటి ఓకే? కూల్ డౌన్ మమ్మీ. చలసాని గారి ప్రాజెక్ట్ మనకే వస్తుందన్న నమ్మకంతో నేను కాస్త రిలాక్స్డ్గా ఉన్నాను. అలా ఉండకూడదని నువ్వు అంటున్నావు. ఓకే, ఇప్పుడేం చేయమంటావు చెప్పు. మనవాళ్ళు పుట్టాక కూడా సిగ్గు లేకుండా చలసాని గారు మాజీ ఫ్రెండ్ని వెంటేసుకు తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన డైవర్ట్ చేయగలిగిన శక్తి ఒకే ఒక పిలుపుకుంది. పిలుపా? ఎస్, డాడీ అనే పిలుపు. మిస్టర్ చలసాన్ని నువ్వు డాడీ అని పిలుస్తున్నావు. ఆయన్ని బిజినెస్ మ్యాన్ గాని చూడమన్నావు. బిజినెస్ కల్చర్ నీకు సరిగా అర్థం కాక నువ్వు అలా మాట్లాడుతున్నావు బేబీ. సందర్భాన్ని బట్టి కొన్ని నిర్వచనాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు మేడం అని పిలిచి ఇంకాసేపట్లో ఏమిటి అనొచ్చు. ఇప్పటిదాకా శత్రువుగా ఉన్నవాడు ఉన్నట్టుండి మిత్రుడుగా మారొచ్చు. ఇప్పుడు నష్టం అనుకున్నది ఇంకాసేపటికి లాభం అనిపించొచ్చు. ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. మమ్మీ, కొంచెం ఎక్కువగా ఎగ్జైట్ అయినట్టున్నాను కదా. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నువ్వివాళ్ళ చలసాని గారిని కలుస్తున్నావు. ఆయన్ని డాడీ అని పిలుస్తున్నావు. మనస్ఫూర్తిగా కాదు, బిజినెస్లో భాగంగా. ఇన్నాళ్ళు బిజినెస్ మ్యాన్గా చూసిన చలసాని గారిని ఇప్పుడు డాడీగా చూడాలి. బిజినెస్లో భాగంగా నువ్వు నీ పిలుపు తప్ప మరేమీ గుర్తుకురానంత అభిమానాన్ని కురిపించాలి. బిజినెస్లో భాగంగా. ఆర్ యు రెడీ? ఎస్ మామ్. గో అహెడ్. అమ్మా రోజీ, ఫాదర్ ఫ్రాన్సిస్. ఫాదర్, ఫాదర్. బాగున్నావమ్మా రోజీ? రండి ఫాదర్, కూర్చోండి. ఎంతకాలం అయిందమ్మా నేను చూసి. ఎలా ఉన్నావు తల్లి? మీకు నేనింకా గుర్తున్నానా ఫాదర్? నిన్నెలా మర్చిపోతానమ్మా. ప్రతిరోజు ప్రార్థనలో నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయాను ఫాదర్. బిడ్డలు తండ్రిని మర్చిపోయినా తండ్రి మాత్రం బిడ్డల్ని మరువడుగా. మీరు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి మాటలతో మీ మనసు నొప్పించాను. పసితనంలో పిల్లలు అనేకం చేస్తుంటారు. పెద్దలు అవన్నీ పట్టించుకుంటారా? లేదుగా. ఇది అంతే. మన చర్చి కట్టించి 50 ఏళ్ళు అవుతుంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరపాలనుకుంటున్నాం. నువ్వు తప్పక రావాలమ్మా రోజీ. అందులో అడుగుపెట్టే అర్హత నాకింకా ఉందంటారా ఫాదర్? అవేం మాటలమ్మా. నువ్వు ఆడిపాడిన చర్చి, నీ ప్రార్థనలను దేవునికి నివేదించిన చర్చి, అక్కడ నువ్వు నాటిన మొక్కలు పెరిగి పెద్దవై ఎందరికి నీడనిస్తున్నాయో తెలుసా? అది నీ సొంత ఇంటికన్నా ఎక్కువైన చర్చి తల్లి. నీ అడుగుల చప్పుడు కోసం ఎదురు చూస్తున్న చర్చి. అందులో అడుగుపెట్టే అర్హత నీకుగాక ఇంకెవరికుంటుంది? అప్పట్నుంచి ఇప్పటి వరకు
ఆ చర్చితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాను. ఆ కాంపౌండ్ దాటిన మరుక్షణమే ఆ చర్చిని, అక్కడ ప్రార్థనల్ని, అంతవరకు గడిపిన జీవితాన్ని మర్చిపోయాను ఫాదర్. దయచేసి ఇప్పుడు అవన్నీ గుర్తు చేయొద్దు. ఏమిటమ్మా, ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? తండ్రి లాంటివాణ్ణి, నా దగ్గరెందుకమ్మా నీకు దాపరికం? నాది అని అనుకున్నది నాకు దక్కకుండా పోతుంది ఫాదర్. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? ఏదో ఒక సందర్భంలో అయితే పోనీలేమని సరిపెట్టుకునేదాన్ని. అన్ని విషయాల్లోనూ అలాగే జరుగుతోంది ఫాదర్. దగ్గరగా ఉంది అనుకునేదాన్ని ఎక్కువసేపు ప్రయాణించి అద్దుకోవడం, నాది అని అనుకునేదాన్ని పరాయి వాళ్ళొచ్చి నా కళ్ళ ముందే గద్దలా తన్నుకుపోవడం ఎంత బాధాకరమో ఆలోచించండి ఫాదర్. నువ్వు కోరుకునేది నీకు దూరమైనందుకు ఎంత బాధపడుతున్నావో, తన నుంచి దూరంగా జరిగినందుకు దేవుడు కూడా నీ విషయంలో అంతే బాధపడుతున్నాడమ్మా. నా మనసుకు ఉపశమనం కలిగించే మార్గం చెప్పండి. మనుషుల గురించి తెలిసినవాడు, మనసులోని మర్మములను గుర్తెరిగినవాడు, అశాంతిని పోగొట్టి ప్రశాంతత చేకూర్చగలిగినవాడు సర్వేశ్వరుడైన ఆ దేవుడొక్కడే. బాధలేవైనా ఉంటే ఆయనకు నివేదించు తల్లి. నీ మనవులను తప్పక ఆలకించి ఆదరణ చూపిస్తాడు. సర్వేశ్వరుడైన దేవుడు సదా నీకు తోడుండుగాక. వస్తానమ్మా. ఉమ్. గాడ్ బ్లెస్ యూ.